విశాఖ టీడీపీ ఎంపీ స్థానంపై సస్పెన్స్ వీడటం లేదు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గంటా విముఖత చూపుతున్నారు. భీమిలి, అనకాపల్లి, చోడవరం అసెంబ్లీ స్థానాలపై ఆయన ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ మంత్రి గంటాను విశాఖ ఎంపీ స్థానానికే పంపించాలని ఒత్తిడి తెస్తోంది అధిష్టానం. విశాఖ టీడీపీ ఎంపీ స్థానంపై సస్పెన్స్ వీడటం లేదు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గంటా విముఖత చూపుతున్నారు. భీమిలి, అనకాపల్లి, చోడవరం అసెంబ్లీ స్థానాలపై ఆయన ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ మంత్రి గంటాను విశాఖ ఎంపీ స్థానానికే పంపించాలని ఒత్తిడి తెస్తోంది అధిష్టానం. విశాఖ టీడీపీ ఎంపీ స్థానంపై సస్పెన్స్ వీడటం లేదు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గంటా విముఖత చూపుతున్నారు. భీమిలి, అనకాపల్లి, చోడవరం అసెంబ్లీ స్థానాలపై ఆయన ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ మంత్రి గంటాను విశాఖ ఎంపీ స్థానానికే పంపించారని ఒత్తిడి తెస్తోంది అధిష్టానం. విశాఖ ఎంపీ స్థానంపై టీడీపీ సస్పెన్స్ వీడటం లేదు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవి, చెప్పండి, టీడీపీ అంటే ఏం డిసైడ్ చేసింది విశాఖ ఎంపీ స్థానంపై? క్రాంతి, విశాఖ ఎంపీ స్థానంతో పాటు 4 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీలో సందిగ్ధత కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో కొంత అసంతృప్తి ఉంది. నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకత్వంలో అసంతృప్తి దృష్ట్యా పాయకరావుపేట, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలతో పాటు అటు భీమిలి నియోజకవర్గం, ఇట్లా విశాఖ నార్త్ నియోజకవర్గం మీద కూడా అభ్యర్థులను పూర్తి స్థాయిలో ఖరారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మరికొద్దిసేపట్లోనే సంబంధించిన ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆయన పేరును విశాఖ పార్లమెంటు స్థానానికి పరిశీలిస్తున్నట్టు విస్తృతమైన ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే దాదాపుగా ఆయన పార్టీ శ్రేణులు కూడా సంసిద్ధమవుతున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదే ఏదైతే అనకాపల్లి బీసీలకు కేటాయించారు కాబట్టి విశాఖ ఎంపీ స్థానాన్ని ఓసీలకు, ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావుకి ఇస్తారని ప్రచారం అయితే జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. గంటా శ్రీనివాసరావు ఇప్పుడు అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. గతంలో ఆయన అదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు కూడా తిరిగి అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని మనకు అందుతున్న సమాచారం. దీని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అక్కడ పోటీ అక్కడ ఎవరైతే టికెట్ను ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పేలా గోవింద్ సత్యనారాయణను వేరే కాన్స్టిట్యున్సీకి మారుస్తారని కూడా జిల్లాలో ప్రచారం అయితే జరుగుతోంది. మొత్తంగా దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా సీట్లు ఇస్తూ గంటా శ్రీనివాసరావుకి మాత్రమే అనకాపల్లిని అకామిడేట్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో విశాఖ పార్లమెంట్కి సంబంధించిన అభ్యర్థి పైన కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటివరకు జేడీ లక్ష్మీనారాయణ పేరు అయితే విస్తృతమైన ప్రచారంలో ఉంది. అయితే దీన్ని నిర్ధారించుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆయన ఎంపీగా వెళ్లేందుకు సుముఖంగా లేరని కూడా వార్తలు వస్తున్న సమయంలో విశాఖ ఎంపీ ఎవరనేది తేలాల్సిన అవసరం ఉంది. గంటా శ్రీనివాసరావు అనకాపల్లి ఎమ్మెల్యేగా వెళ్ళడం దాదాపు ఖాయమైందని పార్టీ వర్గాల సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది. మరోవైపు ఈ నెల 17వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన ఉంది. ఈ క్రమంలోనే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రి అయ్యన్న పాత్ర నేతృత్వంలో టీడీపీ ఆఫీసులో సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత కొంత ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద ఎమ్మెల్యేలు కొంత చర్చించుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతోంది. క్రాంతి. ఓకే రవి.